అనుకుంటున్నారా? పుష్ప పెళ్ళాన్ని శ్రీవల్లిని కదా. ఇదిగో అమ్మాయ్యా, ఇందుకే పుష్ప ఏడా? ఆడికి పోయినాడో తెలవదు. వస్తాడని అప్పటి నుంచి ఎయిటింగ్ లో ఉన్నా. వస్తాడులే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప నేను శ్రీవల్లిని, తగ్గేదేలే. ఏంటి ఆయాసమా? ఆయాసమా? నేనే శ్రీవల్లి. ఇక నుంచి నువ్వు నా వెనకే ఉండాలి. నువ్వు శ్రీవల్లి అని తెలిస్తే అసలు స్కెమ్మర్ వెనకే ఉండేవాడిని, బయటకే వచ్చేవాడు కాదు, బయటకే వచ్చేవాడు కాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా అందం చెక్కు చెదరలేదు తెలుసా. మల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి మాటలు చెప్పడానికి నీకే మనసైనా? ఇదిగో పుష్ప, నీ భుజం ఏంటి పడిపోయింది? ఆవిడ శ్రీవల్లి, నాకు భుజం ఏంటి? అన్ని పడిపోయినాయి, వదిలే ఇంకా. అన్ని పడిపోయినాయి, వదిలే ఇంకా. శ్రీవల్లి, ఓ ముద్ద అనిస్తావా? ఇదిగో అన్ను, నేను వచ్చి ఇచ్చేదా ముద్ద? ఎవత్తర ఇది? అన్న అంటది, ముద్దిస్తానంటది, పక్కన అమ్మమ్మ ఉంటది. నీ అమ్మ ఇది పుష్పానా? అమ్మమ్మ గారి ఇల్లురా? ఏంటి రైతే? అమ్మమ్మ గారి ఇల్లురా? ఏంటి రైతే? పుష్ప వస్తే నుంచో తెలీదా? నుంచున్నావు కదా నువ్వు, నుంచున్నావు కదా నువ్వు. పుష్ప నేను రా. నువ్వు పుష్ప అయితే మరి నేనెవరు? దాచాయనియా? దాచాయనియా? నువ్వు నిన్న పుష్ప తేల్చుకుందా? తేల్చు. కాయిన్ వేస్తానని చెప్పు. ఏమొచ్చింది? కాయిన్ వచ్చింది. ఆ రూపాయి నాకు ఇవ్వు. ఏమొచ్చింది? 2 రూపాయలు వచ్చినాయి. అదేంటి? పార్ట్ 2 కదా, 2 వస్తాయి. ఏమైనా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. శ్రీవల్లి అక్కడ ఉంది, బా. తీసుకో. గొడవద్దు, ఇంకో రత్తనారు చూడు. పుష్ప ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకుంటుంది తప్ప? ప్యాంట్ వేసుకోపోవడం తప్ప అంటున్నారు. ఏమనుకుంటున్నా? కనిపిస్తుంది డ్రైవర్ బ్రాండ్, డ్రైవర్ బ్రాండ్ కనిపిస్తుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫ్రూట్. అది ఫైర్ కదరా? అక్కడ లేదు కదరా, అక్కడ లేదు కదరా. నెక్స్ట్ వచ్చేవాడు ఎవడు? షెకావత్కి జుట్టు పెరిగిందా, పుష్పకు జుట్టు తగ్గింది? ఎవడు నువ్వు? మొన్న ప్రోమో చూడలా? ఏంటిదే ప్రోమోలో అత్తకు చెప్పు కోడలు వస్తున్నారు అనలా? ఆ డైలాగ్ తో పుష్పనయ్యా మీ మమ్మీకి చెప్పు, కోడలు వస్తుందని. కోడలు వస్తుంది. ఆ డైలాగ్ తో నువ్వు పుష్పం కదరా? ఇందు పుష్ప పుష్ప ఎక్కడయ్యో? ఇగో బామ్మ, ఇక్కడ శ్రీవల్లి ఎక్కడ ఉంది? ఓరే ఈవిడరా శ్రీవల్లి. ఏంది ఇది ఇలా అయింది? డైట్ చేసిందిలే. డైట్ చేసి ఏజ్ తగ్గాలి కదా, పెరిగింది ఏంది? అది ఏజ్ డైట్, అది ఏజ్ డైట్. నెక్స్ట్ ఎవరో వస్తున్నారంట. పుష్ప సినిమాలో కటారి కృష్ణ అని పిలిచింది. నీకోసమే అప్పుడెప్పుడో వెళ్ళి ఇప్పుడు వస్తున్నా. పుష్ప యాడికి పోయినావా? వాళ్ళందరినీ వేసేయడానికి వెళ్ళా. ఎవరందరినా? షకావత్తు, మంగళం కృష్ణ, మంగళం కృష్ణ. పుష్పకు డౌట్, మంగళం కృష్ణ ఎవరు? ఏమైందా డైలాగ్ చెప్పాడు అతను ఎవరు? నేను చెప్పాను. బరివాడువా నువ్వు, బరివాడువా నువ్వు. గొడ్డలు ఎందుకు తెచ్చావు? మిమ్మల్ని ఇద్దరిని నరికేయడానికి రా. దేనికి? మీ వల్ల కదరా నా బతుకు ఇట్ట అడవుల పాలైపోయి ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోయింది. 5 పుష్పాలు ఉన్నారు, మరి ఒక సాంగ్ వేస్తే బెటర్ కదా. శ్రీవల్లి ఆఫ్టర్ 50 years. అప్పుడు కూడా ఎవర్ గ్రీన్, గార్జియస్ అండ్ బ్యూటిఫుల్. మరి పూర్ణ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ అండ్ ఆర్ లవ్లీ శ్రీవల్లి? శ్రీవల్లి అయితే
అంతమంది పుష్పాస్ ఎందుకు నాకు తెలియదు, కానీ అయితే నాకు నచ్చిన పుష్ప నా యో నచ్చు పుష్ప. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఇట్ వాజ్ నైస్. శ్రీవల్లి అయితే అందంగా ఉంది. ఈషా గారు, అందమైన శ్రీవల్లి మన ముందు ఉన్నప్పుడు మేము నుంచుని మాట్లాడాలి. You were fantastic, అన్నపూర్ణ గారు. పుష్ప 2 లో వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. They will have to change the story. మిమ్మల్ని పెట్టాలి. So it was super, but all Pushpas. I love that. హరిత గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, ఈ స్కిట్? అందరూ చెప్పినట్టు శ్రీవల్లికి కాంపిటీషన్ లేదు. శ్రీవల్లి ఆల్వేస్ బెస్ట్, ఆల్వేస్ సూపర్, ఆల్వేస్ క్యూట్, ఆల్వేస్ బ్యూటిఫుల్. ఒక యాక్టర్ కి ఏజ్ కానీ సిచ్యుయేషన్ కానీ ఏది సంబంధం లేదు. మనకి ఏది ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్ గా చేయాలనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానమ్మా. మధు గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? పుష్ప అనేది 3-4 వీక్స్ బ్యాక్ కూడా నేను ఆది గారు వాళ్ళు చేయడం చూసా టీవీలో. చూస్తున్నారా? అవునండి, అప్పుడప్పుడు గొబుక్కం తప్పదు. కాదు, మీరెందుకు స్టక్ అయిపోయారు? ఇది ఎంతసేపు ఉంటుంది లెక్కలేస్తాను నేను. కానీ అన్నపూర్ణ గారు అండ్ మధు గారు కలిసి ఈ సాంగ్ ఒకసారి చేస్తే బాగుంటుందేమో. చూసారు కదా, మా టీవీ షో వాళ్ళు అలాగే మూవీ వాళ్ళు కలిసి పుష్ప స్కిట్ చేశారు. సో వండర్ఫుల్ జాబ్ గైస్, వండర్ఫుల్. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. 200 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏమని కోరుకుంటారు? బేసిక్ గా నాలాంటి అబ్బాయిలందరూ దేవతలాంటి పెళ్ళం కావాలనుకుంటారు. నాకు ఆల్రెడీ దేవత పెళ్ళంగా వచ్చింది, ఇంకేం అడుగుతా నేనే అడగాను. పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళం మాట ఇంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట వినేదేలే. నీరాకతో లోకమే రంగులై పొంగెనే. నీ చేతిలో చేయగా ఆకాశం అందినే. మ్యాజికల్ పర్ఫార్మెన్స్. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. ఇవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. బేబీ లవ్ యూ. నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకొచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో రాజా. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా, పడుతుంది. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈసారి డి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. మీ భార్య ముద్దు పెట్టిన టీషర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచునో? వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్ డాగ్ స్క్వాడా?
ఓయ్ మమ్ముటి. చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హలో ఇందు ఐ గాట్ సెలెక్టెడ్. అవుంది నువ్వు ఇక్కడికి రా. టూ అవర్స్ చూసిన ఒక మూవీని కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఇది కథ కాదు, ఇది నా లైఫ్. శ్రీదేవి డ్రామా కంపెనీ సీతారామం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.